Dear friends, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా గత వీడియో లెసన్లో కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే ఈ 6th వీడియో లెసన్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నౌన్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. బేసింగ్ ఆన్ దేర్ ఫంక్షన్స్, దేర్ డ్యూటీస్, ద వర్డ్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 8 కైండ్స్. అంటే అవి నిర్వర్తించే విధులను బట్టి, వాటి వాడే విధానాన్ని బట్టి మన ఇంగ్లీష్లో గల వర్డ్స్ అనేవి కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ ఏంటి? నౌన్. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే నామవాచకం. అంటే ఏదైనా ఒక దాని యొక్క పేరు, అది మనిషి కావచ్చు, జీవి కావచ్చు, ఐడియా కావచ్చు, ఏదైనా స్థలం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక దాని యొక్క పేరుని తెలియజేసేదే నౌన్. అంటే నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, యానిమల్, క్రీచర్, ప్లేస్, థింగ్ ఆర్ ఆబ్జెక్ట్, ఐడియా అండ్ కండిషన్స్. అంటే వీటి యొక్క నామాలు అంటే పేర్లను తెలియజేసేదే నౌన్. అయితే జనరల్గా ఈ నౌన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎక్కువగా మనం వాక్యాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఈ నౌన్స్ గురించి మనం కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బెటర్. చూడండి, ఏదైనా వ్యక్తి పేరు రాజేష్, రాము, గీత, సీత, ఇలా వ్యక్తుల పేర్లన్నీ కూడా నౌన్స్ అవుతాయి. అలాగే యానిమల్స్, టైగర్, లైన్, చీత, ఇవన్నీ కూడా యానిమల్స్ కాబట్టి ఇవన్నీ కూడా నౌన్స్ కిందే కన్సిడర్ చేస్తాం. అలాగే ఫ్లై, యాంట్ అంటే చిన్న చిన్న జీవులు కూడా, వాటిని కూడా మనం నౌన్స్ కిందే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ ప్లేసెస్, ఢిల్లీ, సిటీ, క్యాపిటల్, రీజియన్, విలేజ్, అలాగే విశాఖపట్నం, గుంటూరు, ఇలా ఏదైనా క్యాపిటల్ అంటే ఏదైనా దేశాలు కానీ, ప్రాంతాలు కానీ, ఏరియాలు కానీ, ఊర్లు కానీ, వాటి యొక్క పేర్లు ఇవన్నీ కూడా నౌన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, ఏదైనా వస్తువులు, అవన్నీ కూడా నౌన్స్ కింద వస్తాయి. టేబుల్, పెన్, బోర్డ్, బుక్, సిమెంట్, వాటర్, ఇవన్నీ కూడా నౌన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఐడియా అండ్ కండిషన్స్. మనం చాలామంది నౌన్స్ అనేసరికి ఏదైనా వ్యక్తుల పేర్లు అనుకుంటాం, అంటే ఏదైనా వ్యక్తి కానీ స్థలాల పేర్లు అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఐడియాస్ అలాగే కండిషన్స్ అంటే ఏదైనా స్థితిగతులు, స్థితిని తెలిపేది కూడా నౌన్ కింద మనం ఇంగ్లీష్లో చెప్తాం. పావర్టీ, పేదరికం, అది కూడా నౌనే. హ్యాపీనెస్, ఆనందం, అంటే ఒక రకమైన స్థితి, అది అంటే ఒక రకమైన ఎమోషనల్ స్థితి, ఆ స్థితుల్లో కూడా తెలిపేదే నౌన్ అవుతుంది. వీక్నెస్, బర్త్, ఎడ్యుకేషన్, పవర్, ఇవన్నీ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనం జనరల్గా ఇంగ్లీష్లో నౌన్స్ కిందే కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నౌన్స్లో రకాలను కాస్త బ్రీఫ్గా తెలుసుకుందాం ఎగ్జాంపుల్స్తో. రాణి ఈజ్ ఏ క్లవర్ స్టూడెంట్. రాణి క్లవర్ స్టూడెంట్ చెప్పి ఇక్కడ చూడండి, రాణి అనేది ఒక వ్యక్తి పేరు కాబట్టి ప్రాపర్ నౌన్. అంటే ఒక వ్యక్తి పేర్లు ఎప్పుడు తెలియజేసేదే ప్రాపర్ నౌన్. అంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ప్రాపర్ నౌన్. అలాగే ఇక్కడ చూడండి, స్టూడెంట్ అన్నాం. స్టూడెంట్ అంటే ఏంటి? ఒక తరగతి. అంటే స్టూడెంట్ అంటే స్టూడెంట్స్ అందరికీ కామన్గా వర్తిస్తుంది. అంటే ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కామన్గా మనం స్టూడెంట్ అని చెప్పి పిలుస్తుంటాం కాబట్టి ఇక్కడ స్టూడెంట్ అనేది కామన్ నౌన్. అంటే కామన్గా వాడేవి కామన్ నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, ద క్లాస్ ఈజ్ సైలెంట్. క్లాస్ అంతా సైలెంట్గా ఉందని ఇక్కడ చూడండి. ద క్లాస్ అంటే ఏంటి? తరగతి. ఆ క్లాస్ అంటే అందులో అందరూ విద్యార్థులు ఉంటారు. మేల్ వన్స్ ఉండొచ్చు, ఫీమేల్ వన్స్ ఉండొచ్చు, మొత్తం అందరూ కూడా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ద క్లాస్ అంటే అది ఒక కలెక్షన్, ఒక గ్రూప్. ఇలాంటి గ్రూప్ని తెలియజేసే నౌన్స్నే మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, ఐ బాట్ గోల్డ్. అంటే నేను బంగారం కొన్నా అని చెప్తాను. ఇక్కడ చూడండి, గోల్డ్ అనేది ఒక మెటల్. సో ఇట్ ఈస్ మెటీరియల్ నౌన్. అంటే మెటల్స్ కానీ, లిక్విడ్స్ కానీ, సాలిడ్స్ కానీ, ఇటువంటి వాటిని తెలియజేసేవే మెటీరియల్ నౌన్ అవుతాయి. నెక్స్ట్ వన్, పేషెన్స్ ఈజ్ ఏ వర్చ్యూ. పేషెన్స్ అంటే సహనం, అలాగే వర్చ్యూ అంటే సుగుణం. ఈ రెండు కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. అంటే ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి? వాటిని మనం టచ్ చేయలేము, జస్ట్ ఫీల్ అవ్వగలం, ఎక్స్ప్రెస్ చేయగలం అంతే. ఇక్కడ చూడండి, సహనం అన్నాం. అంటే సహనం అనేది అదొక వస్తువు కాదు, ఒక థింగ్ కాదు, ఒక ఆబ్జెక్ట్ కాదు, అదొక క్వాలిటీ. ఇలా అలాగే వచ్చు అని అంటే సుగుణం, అంటే మంచి క్వాలిటీ, మంచి గుణం అని చెప్పేటప్పుడు ఇలా సుగుణం అంటూ ఉంటాం. ఇలా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా మనం ఇంగ్లీష్లో చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్, బాయ్స్, టేబుల్, ఇలాంటి కామన్ నౌన్స్ని మనం యూజ్ చేసేటప్పుడు అవి కౌంటబుల్సా, అన్కౌంటబుల్స్ అని చెప్పి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే కౌంటబుల్స్ అయితే వాటి ముందు ఖచ్చితంగా ఏ కానీ యాన్ కానీ మనం ఉంచవలసి ఉంటుంది. అలాగే ఆ కౌంటబుల్స్కి మనం సింగులర్స్, ప్లూరల్స్ ఉంటాయి. అంటే ఏకవచనం, బహువచనం ఉంటుంది. అదే అన్కౌంటబుల్స్ ప్లూరల్ చేయాలంటే దానికి ఒక రకమైన ఫ్రేజ్ కానీ అలాంటివన్నీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మనం అది కౌంటబుల్లా, అన్కౌంటబుల్ అని చెప్పే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకుంటేనే మనకి ఆ ఆర్టికల్ ఉంచాలా లేదా దాని ప్లూరల్ ఎలా చేయాలనే విషయాలను కూడా మనకి తెలియడం జరుగుతుంది. చూడండి, కామన్ నౌన్స్ కొన్ని తీసుకుందాం మనం. పెన్,
అలాగే టేబుల్, స్టూడెంట్ ఇలాంటి కొన్ని కామన్ నౌన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, పెన్ అంటే ఒక పెన్. ఇలా ఒక 10 పెన్లు ఉన్నాయనుకుంటే మనం ఈజీగా మనం కౌంట్ చేయొచ్చు. అంటే 1 పెన్, 2 పెన్స్, 3 పెన్స్, 4 పెన్స్ అని చెప్పి మనం వాటిని కౌంట్ చేయొచ్చు. కాబట్టి పెన్ ఈజ్ ఏ కౌంటబుల్ నౌన్. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక పెన్ అని చెప్పి మనం ఎప్పుడైనా యూజ్ చేస్తే దాని ముందు ఏ అనే ఆర్టికల్ ఖచ్చితంగా ఉండాలి. ఎందువల్లంటే ఇక్కడ పెన్ అనేది చూడండి, పా అనే కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది. అంటే ఏదైనా సింగులర్ కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయినట్లయితే దాని ముందు ఖచ్చితంగా మనం ఏ ఉంచాలి. అదే ఆ సింగులర్ నౌన్ వోవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా యాన్ ఉంచాలి. చూడండి, ఇక్కడ ఐడియా, యాన్ ఐడియా అన్నాం. ఐడియా అంటే అక్కడ ఐ అని ఏంటి వచ్చింది, వోవెల్ సౌండ్ వచ్చింది. కాబట్టి ఐడియా అనేది ఏంటి, ఒక సింగులర్ అంటే కౌంటబుల్ నౌన్. కాబట్టి ఆ కౌంటబుల్ నౌన్ ముందు ఖచ్చితంగా మనం యాన్ ఉంచాలి. చూడండి, బుక్, ఒక బుక్ లేదా 2 బుక్స్, అలాగే 3 బుక్స్, 4 బుక్స్ అని మనం కౌంట్ చేయొచ్చు. కాబట్టి బుక్ అనేది కౌంటబుల్ నౌన్. కాబట్టి సింగులర్గా ఒక పుస్తకం మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా దాని ముందు ఏ ఉంచాలి. ఎందుకంటే బుక్ అనే పదంలో బా అనేది కాన్సనెంట్. అదే ఇంజనీర్ అని చెప్పి మనం యూజ్ చేస్తున్నాం. ఇంజనీర్ అనే పదంలో చూడండి, ఈ అనేది ఓవెల్. ఒక ఇంజనీర్ గురించి చెప్తున్నా అంటే ఒక ఇంజనీర్ అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఆ ఒక అని అనేటప్పుడు ఇక్కడ ఇంజనీర్ ముందు యాన్ ఉంచాలి. ఎందువల్లంటే ఇంజనీర్ అనే పదంలో ఈ అనేది ఓవెల్. కాబట్టి అంటే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే యాన్ ఉంచాలి. అదే కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయినట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఉంచాలి, ఏదైనా కౌంటబుల్ నౌన్. ఇక్కడ చూడండి, పెన్ గురించి చెప్పాం, 2 పెన్స్, 3 పెన్స్ అని చెప్పాం. టేబుల్ అన్నాం, ఒక టేబుల్ అంటే ఏ టేబుల్ అనాలి. అలాగే స్టూడెంట్ అంటే ఏ స్టూడెంట్ అర్థం ఏంటి, ఒక స్టూడెంట్ అని చెప్పి అర్థం. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పొచ్చు, లేదా 3 స్టూడెంట్స్ చెప్పొచ్చు, 4 స్టూడెంట్స్ చెప్పొచ్చు. అలా మనం ఇవన్నీ కూడా మనం కౌంటబుల్స్గా యూజ్ చేయొచ్చు. చూడండి, ఆక్స్ అనే పదం చూడండి, ఆ అనే ఓవెల్ సౌండ్ వచ్చింది. కాబట్టి దాని ముందు ఖచ్చితంగా ఒక ఆక్స్ అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా దాని ముందు యాన్ ఉంచాలి. అదే శాండ్ కానీ, వాటర్, గోల్డ్, ఇన్ఫర్మేషన్, అడ్వైస్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా అన్కౌంటబుల్స్. అంటే వీటిలో మనం వీటిని ప్లూరల్ చేసి చెప్పలేం. అంటే చూడండి, ఇక్కడ పెన్ అన్నాం అంటే ఏ పెన్ అంటే ఒక పెన్ను, పెన్స్ అనొచ్చు. అంటే ఒకటికన్నా ఎక్కువ పెన్లు ఉంటే పెన్స్ అనొచ్చు. అంతేగాని శాండ్స్ అనలేం. అంతే కదా, శాండ్ అంటే ఇసుక. అంతేగాని ఇసుకలు అని చెప్పి మనం అనలేం. అంటే ఆ ఇసుక అనడానికి దాన్ని ప్లూరల్ చేయడానికి రకరకాల ఫ్రేజెస్ యూజ్ చేయొచ్చు. అంటే 2 bags ఆఫ్ శాండ్, 3 bags ఆఫ్ శాండ్ అని చెప్పి ఆ 2 bags, 3 bags అని చెప్పి ఆ పదాలు యాడ్ చేయవలసి ఉంది. అంతేకాదు సింపుల్గా పెన్ ఎలాగ ప్లూరల్ చేయగలము, ఈ శాండ్ అనే వర్డ్ని మనం ప్లూరల్ చేయలేము. అలాగే వాటర్ అని చూడండి, వాటర్స్ అని చెప్పి మనం అనలేం. అదే స్టూడెంట్ అయితే స్టూడెంట్స్ అనగలం. అంటే ఒక స్టూడెంట్ని స్టూడెంట్ అంటాం, ఒకటికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే స్టూడెంట్స్ అంటాం. సింపుల్గా స్టూడెంట్ వర్డ్కి ఎస్ యాడ్ చేస్తాం. అదే వాటర్ అనే దానికి ఎస్ యాడ్ చేసి మనం చెప్పలేము, వాటర్స్ అనలేము. అలాగే గోల్డ్ ఉంది, గోల్డ్స్ అనలేము. అంతే కదా, గోల్డ్స్ అని చెప్పి మనం అనలేము. అంటే అలాంటప్పుడు 1 తులా గోల్డ్, 2 తులాస్ గోల్డ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే కొన్ని రకాల ఫ్రేజెస్ యాడ్ చేయవలసి ఉంటుంది వీటిని ప్రొవైడ్ చేయాలంటే. ఇలాంటి అన్కౌంటబుల్స్ సాధారణంగా మెటీరియల్ నౌన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఈ 3 కూడా మెటీరియల్, శాండ్, వాటర్, గోల్డ్, ఇవి 3 కూడా మెటీరియల్. ఇలా ఇన్ఫర్మేషన్ అనే దాన్ని చూడండి, ఇన్ఫర్మేషన్స్ చెప్పి మనం ఇంగ్లీష్లో చెప్పకూడదు, లేదా పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అంటే కొన్ని తెలుగులో మనం కౌంటబుల్గా ఉంటాయి, అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి అన్కౌంటబుల్స్గా ఉంటాయి. అవి ఏవి కౌంటబుల్, ఏ అన్కౌంటబుల్ అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అలాగే అడ్వైస్ ఉంది, అడ్వైసెస్ చెప్పకూడదు. అంటే అడ్వైస్ అంటే ఏంటి, సలహాలు అని చెప్పి మనం తెలుగులో అంటూ ఉంటాం. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి పీస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పాలి. అంతేగాని అడ్వైసెస్ అని చెప్పి ప్లూరల్గా యూజ్ చేయకూడదు. అంటే ఇంగ్లీష్లో ఇది అన్కౌంటబుల్ నౌన్, అదే తెలుగులో వస్తే కౌంటబుల్ నౌన్. ఈ విధంగా మనం ఈ కామన్ నౌన్స్ వాడేటప్పుడు ఈ కౌంటబుల్, అన్కౌంటబుల్ అనే విషయాన్ని కూడా మనం కొన్నిసార్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, కొన్ని నౌన్స్ విషయంలో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే అవి కౌంటబుల్, అన్కౌంటబుల్ అని చెప్పి విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే కౌంటబుల్ అయితేనే వాటి ముందు ఏ కానీ యాన్ కానీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అన్కౌంటబుల్ అయితే వాటి ముందు మనం సర్టెన్ ఫ్రేజెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఏ గుడ్ న్యూస్ అని చెప్పకూడదు. ఎందువల్లంటే వార్త అని మనం తెలుగులో అంటూ ఉంటాం, కానీ అది ఇంగ్లీష్లో అనేసరికి ఏ పీస్ ఆఫ్ న్యూస్ అనాలి, అంతే తప్ప న్యూస్ అని చెప్పి అనకూడదు. అంటే ఏ గుడ్ న్యూస్ అనేది రాంగ్, గుడ్ న్యూస్ అనేది రైట్. అంటే గుడ్ న్యూస్ ముందు ఏ ఉంచకూడదు. ఓకే, అంటే ఒక వార్త అని చెప్పేటప్పుడు ఏ పీస్ ఆఫ్ న్యూస్ అని చెప్పాలి తప్ప ఏ గుడ్ న్యూస్ అని చెప్పి మనం చెప్పడానికి వీల్లేదు. నెక్స్ట్ వన్, అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ అనే నౌన్ని మనం ఇన్ఫర్మేషన్స్ అని చెప్పి ప్లూరల్ చెప్పకూడదు, అండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కూడా అనకూడదు. ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒకటని చెప్పేటప్పుడు మనం చెప్పాలి. కాబట్టి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనాలి తప్ప అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పి మనం చెప్పరాదు. నెక్స్ట్ వన్, అండ్ అడ్వైస్ ఇస్ రాంగ్. అంటే మన సలహా అని చెప్పి మన ఇంగ్లీష్ అంటే మన తెలుగులో సలహా అని చెప్పి అంటూ ఉంటాం, సలహాలు అంటాం. అయితే
ఇంగ్లీష్కి వచ్చేసరికి అడ్వైసెస్ అనకూడదు. అంటే ఒక సలహా అని చెప్పేటప్పుడు ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పాలి తప్ప అడ్వైస్ అని చెప్పి అనకూడదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, మెనీ వర్క్స్ అంటే చాలా పనులు, నాకు చాలా పనులు ఉన్నాయి చేయడానికి అంటాం. అంటే ఐ హ్యావ్ టు డూ మెనీ వర్క్స్. అయితే ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఈ వర్క్ అనే పదం అన్కౌంటబుల్. కాబట్టి ఈ వర్క్ ప్లేస్లో జాబ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అంటే అది వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మెనీ జాబ్స్ ఉండాలి తప్ప మెనీ వర్క్స్ ఉండకూడదు. అంటే నాకు చేయడానికి చాలా పనులు ఉన్నాయని చెప్పడానికి మనం ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ టు డూ మెనీ జాబ్స్, నాట్ మెనీ వర్క్స్. ఓకే, అంటే ఇక్కడ మెనీ వర్క్స్ అనేది రాంగ్, మెనీ జాబ్స్ అని చెప్పి మనం చెప్పవలసి ఉంటుంది. అలాగే 3 సోప్స్ అంటే నేను ఐ బాట్ 3 సోప్స్ అని చెప్పకూడదు. అంటే నేను 3 సబ్బులు కొన్నానని చెప్పి చెప్పకూడదు. ఎందువల్లంటే సోప్ అనేది అన్కౌంటబుల్. దాని ముందు మనం బాస్, కేక్ ఇటువంటి కొన్ని రకాల వర్డ్స్ యూజ్ చేస్తుంది. అంటే 3 బాస్ ఆఫ్ సోప్ లేదా 3 కేక్స్ ఆఫ్ సోప్ అని చెప్పాలి తప్ప 3 సోప్స్ 4 సోప్స్ అని చెప్పి మనం డైరెక్ట్గా ఈ 3, 4 యూజ్ చేయకూడదు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ వన్, 2 పేపర్స్ అంటే మనం ఏదైనా రాయడానికి ఉపయోగించే పేపర్ చెప్పేటప్పుడు 1 పేపర్, 2 పేపర్, 3 పేపర్స్ చెప్పి మనం చెప్పడానికి వీలు లేదు. వాటి ముందు షీట్ అనే వర్డ్ యూజ్ చేసి ఎలా చెప్పాలి, 2 షీట్స్ ఆఫ్ పేపర్ లేదా 3 షీట్స్ ఆఫ్ పేపర్ అని చెప్పి అనాలి. అలాగే ఆ పేపర్ అనే వర్డ్ని డాక్యుమెంట్స్గా మనం యూజ్ చేసినట్లయితే అప్పుడు చెప్పొచ్చు. 2 పేపర్స్, 3 పేపర్స్ చెప్పి డాక్యుమెంట్స్ అనే అర్థంలో లేదా ఏదైనా సర్టిఫికేట్స్ అనే అర్థంలో మనం ఆ పేపర్స్ అనే వర్డ్ యూజ్ చేసేటప్పుడు అప్పుడు 2, 3 డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అంతేగాని రాయడానికి ఉపయోగపడే పేపర్ విషయంలో మనం ఇలా షీట్స్ అనే వర్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో 2 పేపర్స్ అంటే ప్లీజ్ గివ్ మీ 2 పేపర్స్ టు రైట్ మై నేమ్ అని చెప్పి మనం చెప్పకూడదు. అలాంటప్పుడు 2 షీట్స్, 3 షీట్స్ అని చెప్పి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ మనం ఈ పేపర్ అనే వర్డ్ ముందు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నౌన్ నంబర్ గురించి డిస్కస్ చేద్దాం. కౌంటబుల్ నౌన్స్ అలాగే కామన్ నౌన్స్ అన్నింటికి సింగులర్, ప్లూరల్ ఉండడం జరుగుతుంది. అంటే సింగులర్ అంటే 1, ప్లూరల్ అంటే మోర్ దాన్ 1. అంటే ఏదైనా ఒక దాని గురించి మనం చెప్పేటప్పుడు సింగులర్గా కన్సిడర్ చేస్తాం. అలాగే 1 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం. అయితే ఈ సింగులర్స్ నుంచి ప్లూరల్స్ ఫ్రేమ్ చేయడం అనేది రకరకాల రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రూల్స్ ఏంటి, అలాగే వాటి మినహాయింపులు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం కాస్త బ్రీఫ్గా చూద్దాం. సారీ, చైర్స్ చూడండి. ఇక్కడ చైర్ అని చివర ఆర్తో ఎండ్ అయిందంటే చివర కాన్సోనెంట్తో ఎండ్ అయినట్లయితే దాన్ని సింపుల్గా మనం ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ వస్తుంది. చైర్స్. గర్ల్స్ చూడండి, ఎల్తో ఎండ్ అయింది, ఎస్ యాడ్ చేస్తాం. గర్ల్ అంటే ఒక అమ్మాయి, గర్ల్స్ అంటే 1 కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు అని చెప్పి ఇలా అంటూ ఉంటాం. కింగ్స్. అలాగే లెసన్స్. ఇలా మనం ఏదైనా వర్డ్ కాన్సోనెంట్తో ఎండ్ అయినట్టయితే సింపుల్గా ఎస్ యాడ్ చేస్తాం. అయితే అన్ని పదాలు కూడా అదే విధంగా చేస్తారనుకోవడం పొరపాటు. మిగతా పదాలకి రకరకాల రూల్స్ ఉంటాయి. చూడండి, ఏదైనా వర్డ్ ఓతో కానీ సిహెచ్తో కానీ ఎస్హెచ్తో కానీ ఎండ్ అయినట్లయితే మనం దానికి ఈఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యాంగో అన్నాం. చూడండి, MANGO మ్యాంగో ఓతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఈఎస్ యాడ్ చేస్తాం మ్యాంగోస్ ప్లూరల్ రావడానికి. అలాగే బెంచెస్, బుషెస్. ఇలా సిహెచ్ కానీ ఓతో కానీ ఎస్హెచ్తో ఎండ్ అయితే చివర మనం ఈఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది. థర్డ్ వన్, ఏదైనా వర్డ్ వైతో ఎండ్ అయినట్లయితే దానికి వై తీసేసి ఆ వై ప్లేస్లో ఐ ఉంచి తర్వాత ఈఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది ప్లూరల్ రావడానికి. ఇక్కడ చూడండి, బేబీ సింగులర్. బేబీస్. ఇక్కడ చూడండి, బేబీస్లో చివరి వై తీసేసి ఐఎస్ యాడ్ చేస్తాం. బేబీ అంటే 1, బేబీస్ అంటే మోర్ దాన్ 1. ఫ్లై అంటే ఏగలో అని చెప్పేటప్పుడు ఇలా మనం ఫ్లైస్ అని చెప్పి ఇక్కడ చూడండి వై తీసేసాం, ఐఎస్ యాడ్ చేస్తాం. లేడీస్. ఇలా వైతో ఎండ్ అయితే ఈ విధంగా మనం ప్లూరల్ చేయవలసి ఉంటుంది. అలాగే ఏదైనా నౌన్ ఎఫ్ఈతో కానీ ఎఫ్తో కానీ ఎండ్ అయినట్లయితే విఎస్ యాడ్ చేయాలి, ఆ ఎఫ్ తీసేసి. ఇక్కడ చూడండి, ఆకు. లీవ్స్. ఇక్కడ చూడండి, ఎఫ్ తీసేసి విఎస్ యాడ్ చేస్తాం లీవ్స్ అని చెప్పడానికి. అలాగే నైవ్స్. థీవ్స్. ఇలా మనం ఈ రూల్స్ ఉపయోగించి మనం సింగులర్ నుంచి ప్లూరల్ ఫామ్ చేస్తాం. అయితే కొన్ని వర్డ్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే అన్నీ కూడా ఈ విధంగా ఫ్రేమ్ చేయాలని రూల్ ఏం లేదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి మీకు కొన్ని చోట్ల మీకు కనబడచ్చు. అయితే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది నౌన్స్ ఈ విధంగా ఎండ్ అయినట్లయితే ఈ విధంగా మనం ప్లూరల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. కొన్ని నౌన్స్ని ప్లూరల్ చేయడానికి ఎటువంటి రూల్స్ ఏ ఉండవు. వాటిని మనం జస్ట్ అబ్జర్వ్ చేసి తెలుసుకోవాల్సిందే. చూడండి, చిల్డ్రన్, పర్సన్, పీపుల్, టీత్, టూత్, ఫుట్, ఫీట్. అంటే ఇవన్నీ సింగులర్స్, ఇవన్నీ ప్లూరల్స్.
అంటే వాటిని జస్ట్ అంటే రూల్స్ ఏం లేవు, జస్ట్ మనం అబ్జర్వ్ చేసి తెలుసుకొస్తుంది. కొన్ని నౌన్స్ విషయంలో మధ్యలో ఏదైతే ఒక లెటర్ ఉందో ఆ లెటర్ని చేంజ్ చేసి ప్లూరల్ చేస్తుండో. చూడండి మెన్, ఇక్కడ చూడండి ఏని రీప్లేస్ చేసి ఇక్కడ ఈ యాడ్ చేస్తాం. అలాగే ఉమెన్ ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఇక్కడ ఈ యాడ్ చేసి ఇలా మెన్ ఉమెన్ ఇలా ప్లూరల్ చేయవలసి వచ్చింది. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఒకే ఫామ్లో యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి షీప్, ఫిష్, స్వైన్ అంటే హంస. అలాగే కొన్ని రకాల కాంపౌండ్ నౌన్స్ ఉంటాయి, ఆ కాంపౌండ్ నౌన్స్లో ఫస్ట్ ఏదైతే వర్డ్ వచ్చిందో దానికి మాత్రమే ఎస్ యాడ్ చేసి ప్లూరల్ చేయవలసి ఉంటుంది. చూడండి ఫాదర్స్ ఇన్ లా అంటే ఇక్కడ ఫాదర్ అనే వర్డ్కి మాత్రం ఇక్కడ మనం ఎస్ యాడ్ చేసి ప్లూరల్ చేస్తాం. మదర్స్ ఇన్ లా మదర్స్. ఓకే, అలాగే ఇంగ్లీష్లో కొన్ని ప్లూరల్స్ ఉంటాయి, ఎప్పుడు కూడా ప్లూరల్సే, అంటే వాటికి సింగులర్ ఫామ్గా మనం వాటిని యూజ్ చేయడానికి వీల్లేదు. చూడండి అసెట్స్, థ్యాంక్స్, గూడ్స్, ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్లూరల్గానే యూజ్ చేస్తాం. నో సింగులర్ ఫామ్ ఎట్ ఆల్ ఫర్ దెమ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ నౌన్ జెండర్. అంటే ఒక నౌన్ స్త్రీయా లేదా పురుషుడా లేదా కామన్ జెండర్ లేదా న్యూటర్ జెండర్ తెలియజేసేదే నౌన్ జెండర్. సాధారణంగా ఇంగ్లీష్లో నౌన్స్ అన్నీ కూడా ఈ 4 జెండర్స్ కింద రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ మస్కులైన్ జెండర్, అంటే ఫర్ మేల్ వన్స్, అంటే మస్కులైన్ జెండర్ అనగా మగవాళ్ళని తెలియజేస్తుంది, అంటే పురుషులను తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్స్ మ్యాన్, బాయ్, సన్, ఫాదర్, ప్రిన్స్, కింగ్ ఎట్సెట్రా, అంటే ఇవన్నీ కూడా మగవాళ్ళని తెలియజేస్తాయి. అలాగే కొన్ని రకాల నౌన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మస్కులైన్ జెండర్ కింద కన్సిడర్ చేస్తారు. అవి ఏంటంటే సమ్మర్, వింటర్, షీప్, వా ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మస్కులైన్ జెండర్ కింద కన్సిడర్ చేయబడతాయి. అలాగే ప్రొనౌన్స్లో హీ కూడా ఇక్కడ మస్కులైన్ జెండర్ కింద కన్సిడర్ చేయబడతాయి. హీ అంటే ఎవరు? మగవాళ్ళు తెలియజేస్తుంది, అతను అని అంటూ ఉంటాం కదా, అది కూడా ఇక్కడ మస్కులైన్ జెండర్ కింద కన్సిడర్ చేయవలసి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ ఫెమినైన్ జెండర్, అంటే స్త్రీల గురించి తెలిపేది, అంటే స్త్రీలను తెలిపేదే ఫెమినైన్ జెండర్. గర్ల్, హీరోయిన్, లైనెస్, ఉమెన్, లేడీ ఇవన్నీ కూడా స్త్రీలని తెలుపుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫెమినైన్ జెండర్ కింద వస్తాయి. అలాగే నేచర్, ద మూన్, మెస్సీ, మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఇటువంటి వర్డ్స్ కూడా, అంటే ఇటువంటి నౌన్స్ కూడా ఫెమినైన్ జెండర్ కింద రావడం జరుగుతుంది. అలాగే ప్రొనౌన్స్లో షీ అనేది కూడా ఫెమినైన్ జెండర్ కింద రావడం జరుగుతుంది. ఆమె అంటాం కదా, ఆమె తన అర్థంలో షీని వాడుతూ ఉంటాం కాబట్టి షీ కూడా ఫెమినైన్ జెండరే. థర్డ్ వన్ న్యూటర్ జెండర్, అంటే మేల్ కాకుండా ఫీమేల్ కాకుండా ఏవైనా వస్తువులు, లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్, థింగ్స్ ఇవన్నీ కూడా న్యూటర్ జెండర్ కింద రావడం జరుగుతుంది. చూడండి టేబుల్, బుక్, పెన్, ఫోన్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా న్యూటర్ జెండర్ కింద వస్తాయి. అలాగే ప్రొనౌన్స్లో ఇట్ అనేది కూడా ఇక్కడ న్యూటర్ జెండర్ కింద వస్తుంది. ఇట్ అంటే అది అన్న అర్థంలో మనం వాడుతుంటాం. ఫోర్త్ వన్ ఈజ్ కామన్ జెండర్. కామన్ జెండర్ అంటే మనం అక్కడ కామన్గా యూజ్ చేస్తుంటాం. చూడండి ఎగ్జాంపుల్స్, ఫ్రెండ్ అన్నాం, ఫ్రెండ్ అంటే ఆడ కావచ్చు, మగ కావచ్చు, అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, కామన్గా మనం ఫ్రెండ్ అనేస్తాం, ఫ్రెండ్. అలాగే బేబీ అంటే బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, బేబీ అంటాం చిన్నప్పుడు. అలాగే ఇన్ఫాంట్, అలాగే పర్సన్, రిలేటివ్ ఇటువంటివన్నీ కూడా కామన్ జెండర్ కింద మనం యూజ్ చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ 6th వీడియో లెసన్లో మనం నౌన్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకున్నాం. అలాగే 7th వీడియో లెసన్లో ప్రొనౌన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.